అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో ట్రాన్స్మిషన్ పనులపై డాక్టర్ కోనంకి శ్రీధర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి వస్తున్న పట్టా భూమిలో తమ అనుమతి లేకుండా అధికారులు పోలీసులు పనులు చేపడుతున్నారని ఆరోపించారు. గేటు తాళాలు పగలగొట్టి పనులు చేశారని, మహిళా రైతులపై కూడా పోలీసులతో దౌర్జన్యం చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇదే ట్రాన్స్మిషన్ ఏర్పాటుకు 40 లక్షల రూపాయలు ఇస్తున్నారని, ఆంధ్రాలో 3 లక్షల రూపాయలు ఇవ్వటం ఏంటని ఆయన ప్రశ్నించారు. పరిహారం విషయంలో రైతులందరికీ ఒకే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధికి తాను వ్యతిరేకం కాదని, అయితే బలవంతంగా భూములు తీసుకోవడం సరికాదని, దీనిపై పోరాడతానని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి అండి. జిల్లాలో ప్రజలు అభిమానంతో 10 రూపాయల డాక్టర్ అంటుంటారు. నేను ఒక ఎన్ఆర్ఐని. అనేక సంవత్సరాల పాటు న్యూజిలాండ్లో చదువుకొని ఈ మధ్య కాలంలో అంటే 4 రోజుల కిందట ఈరోజు అభివృద్ధి పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలు నన్ను కలవడం జరిగాయి. అభివృద్ధికి నేను ఎప్పుడూ నంబర్ 1 ఉంటా. నా ముందర ఎవరన్నా పేషెంట్ చిన్నగా నడవలేని స్థితిలో ఉంటే నేను నడిపించానంట. దానికంటే అభివృద్ధి ప్రపంచం లేదు. కానీ ఈరోజు జోనియా ఒక కంపెనీ, ఆ కంపెనీ ప్రతినిధులు మా పర్మిషన్ లేకోకుండా అది మా పూర్వీకుల పట్టా భూమి, అది కూడా 116 కూడేరు మండలం కమ్మూరు పొలం. అది ఒరిజినల్ పట్టా. ఈరోజు బ్రిటిష్ ఇండియా కంపెనీ కంటే ఘోరంగా వాళ్ళు మా భూమిలోకి చొరబడి, మేము ఇక్కడ ప్రజలు మీరు చూస్తున్నారు, ఇక్కడ ప్రాణాలని నన్ను వాళ్లకు డ్యూటీ ముఖ్యమని చెప్పి నన్ను ఇబ్బంది చేసి, ఇటువంటి దాతలు చందాలు ఈ సంస్థను నేను నడిపిస్తున్నాను అనేక సంవత్సరాలుగా. 2023 నుంచి నడుస్తున్న సంస్థ ఏకదాటిగా. ఈరోజు మీరు అక్కడ చూస్తే, ఈరోజు మన ఇంటి తాళాలు పగలగొడితే మనం పోలీస్ స్టేషన్ పోతాం. కానీ పోలీసు వాళ్ళే దగ్గరుండి తాళాలు పగలగొట్టించి కూడేరు మండలం సిఐ కావచ్చు, అదే కూడేరు మండలం ఎంఆర్ఓ మోహన్ కుమార్ కావచ్చు. గతంలో ఈయన మీద, ఎంఆర్ఓ మోహన్ కుమార్ మీద అనేక అభియోగాలు ఉన్నాయి. అనంతపురంలో నరిగమ్మ దేవాలయాన్ని కూల్చాలని ఆర్డర్ ఇచ్చినటువంటి మహానుభావుని కూడా ఈయన అని అందరికీ తెలుసు. ఇక్కడ అంటే ఈయనకు దేవుని పట్ల భక్తి లేదు, ప్రజల పట్ల బాధ్యత లేదు. ఎంతసేపు తను ఈ విధంగా అమ్మడిపోయి కార్పొరేట్ శక్తులకు లొంగిపోయి ఈరోజు సమాజంలో ఒక పేరు, ఒక ప్రతిష్ట, ఒక గౌరవము, ఈరోజు అన్ని అర్హతలు పట్టా భూమిలోకి వచ్చినటువంటి మీరు నా స్థాయిలోనే వస్తే సామాన్యుని పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నేను టవర్లో 100కు 100% అడ్డుకోను. క్లియర్గా చెప్తున్నాను. మీరు 1 కాదు 10 టవర్స్, కానీ రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వండి. ఈరోజు అదే టవర్లోనే అనేక లొసుగులు ఉన్నాయి. ఈరోజు సేమ్ కంపెనీ కర్ణాటకలో ఒక టవర్కి 40 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం 3,60,000 రూపాయలు. ఇది ఎక్కడ సాధ్యము? తల్లికి 4 కొడుకులు పుడితే 3కి అన్నం పెట్టి 4వ వానికి అన్నం పెట్టమంటే ఇది ధర్మమా, న్యాయం అనేది మీరు కూడా ఆలోచన చేయాలి. నాకు మా తండ్రి గారు న్యాయం చేశారు, కానీ పక్కనుండే రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నా. కానీ వాళ్ళు నాకు చెప్పిండేది ఏమి, సార్ మీ ఒక్కరికి 12 లక్షల రూపాయలు ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. దానికి నేను అక్కడే అబ్జెక్షన్ చెప్పాను. నాతో పాటు ఉన్న వాళ్ళు రైతులు కాదా, వాళ్ళకు కూడా ఇవ్వండి, తప్పేముంది దాంట్లో. కడుపు నిండినప్పుడు నేను నా అన్నం పక్కోనికి పెడతా అంటే, లేదు పెట్టద్దండి సార్ పారేయండి అంటున్నారు. మనిషి పుట్టుకు పుట్టి, రైతు పుట్టుకు పుట్టి అన్నాన్ని పండించే మమ్మల్ని మీరు అన్నం పారేయమంటే ఎంత బాధ అవుతుంది. నేను దానికి అబ్జెక్షన్ చెప్పాను. రెండోది 2003 జీవో తెస్తున్నామన్నారు. 2003 అంటే 23 సంవత్సరాల కిందట భూముల రేట్లు ఎంత ఉన్నాయి, ఆ రోజు మనిషి అంటే జీత భత్యాలు ఎంత ఉన్నాయి. అంటే మీ పిల్లలేమో అమెరికాలో చదువుకోవాలా, మా రైతు పిల్లలేమో అమెరికాలో పోవద్దా, మీ పిల్లలు బెంచ్ కార్లో చదువుకోవాలా, మా పిల్లలేమో గంజి తాగల్లా, నీ భార్య ఏమో పట్టు చీర కట్టుకోవాలా, మా వాళ్ళు మాత్రం చిరిగిపోయిన చీరలో కట్టుకోవాలా. ఇది ఎంతవరకు సాధ్యం అనేది కూడా నేను ఈ విధంగా మీ ఎంఆర్ఓని అధికారులను, కంపెనీ అధికారులను ముఖ్యంగా ప్రస్తావిస్తున్నాను. ఇది మీరు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు 10 రూపాయల డాక్టర్కు మీరు ఏదో ఇచ్చిపోవడం కాదు. 10 రూపాయల డాక్టర్ అంటే 10 మంది మేలు కోరేవాడు. ఈరోజు రైతులుగా మేము కంపెనీకి ఇస్తాం. ఈరోజు సెక్షన్ 153 అన్నారు. సెక్షన్ 153 ఏ విధంగా పెడతారు? సెక్షన్ 153 అంటే మీరు ఎప్పుడు పెట్టాలి? రేప్ చేసిన వాళ్ళు, డెకాయిట్లు, 420లు, కబ్జాలు చేసిన వాళ్ళు, వాళ్ళ మీద సెక్షన్ 153 పెట్టి మీరు భూమిని ఆక్యుపై చేసుకోవాలి. కానీ పూర్వీకుల నుంచి వచ్చిన పట్టా భూమిని ఫెన్సింగ్ పగలగొట్టి, తాళాలు పగలగొట్టి, ఆ విధంగా మహిళా రైతును చూడుకోకుండా దుర్భాషలాడి ఈరోజు కంపెనీ అధికారులు చేస్తున్నారంటే ఎవడున్నాడు మీ వెనకాల? ఈరోజు నా వెనకాల ఎవరు లేకపోవచ్చు. ధర్మము, నీతి, నిజాయితీ అనేది నా చుట్టూ ఉన్నాయి పంచభూతాల్లాగా. ఈరోజు మీ వెనకాల ఎవరున్నారంటే కార్పొరేట్ శక్తులు. ఏమవుతుంది? ఎప్పుడైనా పోయే పానమే, ఎప్పుడైనా పోతాము. కానీ పోయే లోపల ఇది తరిమేల నాగిరెడ్డి నడిచిన నేల, పరిటాల శ్రీరాములు నడిచిన నేల, అనేక మంది యోధులు నడిచినటువంటి నేలలో ఇట్లా డెకాయిట్ నా కొడుకులు. ఈరోజు నేను బాధలో చెప్తున్నాను, నా కొడుకులు అని ఎందుకు అంటున్నానంటే, మా అన్నం తిని మా రైతుల్ని ఈరోజు తిడుతూ ఉంటే వీళ్ళను మేము గౌరవించాలా? మేము ఇవ్వమని ఎక్కడా చెప్పట్లేదు. 100కు 100% ఇస్తాం. మా పాపను మీ ఇంటికి ఇస్తున్నామంటే మీ పిల్లోడు బాగుండాలా, మా పాప బాగుండాలనే సంస్కృతి రైతుది. కానీ మా పాప చెడిపోవాలా, మీ పిల్లోడు బాగుపడాలనే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది?
టవర్ ఇచ్చినప్పుడు భూమి కింద పోతుంది, దాని తగ్గట్టు లైన్కు డబ్బులు ఇవ్వండి. ఈరోజు కలెక్టర్ నుంచి ప్రెజర్ ఉందన్నారు. కలెక్టర్ దేనికి ప్రెజర్ పెడతాడు? కలెక్టర్ ఏం తింటాడు కడుపుకి? కలెక్టర్ తినేది కూడా అన్నమే. ఆ అన్నం పెట్టేది రైతు. రైతు లేకపోతే మనిషి ఎవరు లేరు. నేను కాదు, ట్రాక్టర్ లేడు, యాక్టర్ లేడు, బీడీ లేడు, కార్మికులు లేరు, ఎవ్వరు లేరు సమాజంలో. రైతుకి ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో ఈరోజు రైతుల తరపున నేను మాట్లాడుతున్నా, తప్పేముంది దాంట్లో? సమాజంలో చదువుకున్న వ్యక్తులుగా మేము ఆ కంపెనీకి సంబంధించి వినోద్ అనే ఆయన ఒక ప్రశ్న చెప్పినాడు, డాక్టరు ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు అని. నేను ప్రజల్ని రెచ్చగొట్టాల్సిన పని లేదు, ఎందుకంటే మా నాయన నాకు కడుపు నిండా పెట్టిపోయినాడు. ఓపెన్గా చెప్తున్నాను. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి భూమి ఇది 4 తరాల భూమి నాది, అక్కడ ఉన్నటువంటి భూమి 2 తరాల భూమి. ఎవడో వచ్చి ఇది మా పూర్వం నాది అంటే ఎట్లా ఒప్పుకుంటారయ్యా? పట్టాలు ఉండేది ఎందుకు? డైక్లాట్ అడంగా ఉండేది ఎందుకు? ఈసీ కొడితే తెల్దా? 116/2 కొట్టండి. ఈరోజు ఆన్లైన్లో మతిది ఆన్లైన్ కదా, ఈరోజు మా అమ్మ పేరుతో వస్తుంది. కానీ మీరు చేస్తా ఉండేది ఏంది? విషయం తెలియకోకుండా, నోటీస్ ఇవ్వకోకుండా నేరుగా వచ్చేసి కబ్జా చేసేస్తాం, తొక్కేస్తాం, నరికేస్తాం అంటే చివరికి రేపు నువ్వు చచ్చిపోయిన పిండం పెట్టేది కూడా ఆ రైతులే. ఎందుకంటే పిండం దగ్గర అన్నం పెట్టాల్సింది కూడా రైతులే, ఎవరు కాదు ఈ ప్రపంచంలో. మేము కార్పొరేట్ శక్తులకు లొంగము. రెండోది, నాకెంత ఇస్తున్నారో నా పక్కనుండే రైతులు కూడా అంతే ఇవ్వండి. మీ భార్యలు ఎంత బాగుండాలో మహిళా మాతృలు వాళ్ళకు కూడా మేము చేతులెత్తి ముక్కుతాం. మీ మహిళకు మేము చేతులెత్తి ముక్కితే మహిళలకు కూడా మీరు చేతులెత్తి ముక్కండి. అంటే మా మహిళా రైతులు కాదా? మీ కార్పొరేట్ మీ వాళ్ళేనా రైతులు? మీరేనా దేశాన్ని దోచుకునేది, దేశాన్ని నడిపించేది మీరేనా? రైతులకు మీరు న్యాయం చేయరా? ఇలా అనేక లొసుగులు ఉన్నాయి ఈరోజు. అదొకటి. శివాయి భూమికి, బంజర్ భూమికి, 08 భూమికి, పట్టా భూమికి ఒకటే రేటు ఎట్లా సాధ్యమవుతుంది? ఇది కూడా మనం ఆలోచన చేయాలి కదా. కుక్కను నక్కను 2 కలుపుతున్నారు వీళ్ళు. కుక్క వేరు, నక్క వేరు. అది మేము చెప్పేది. కూర్చోవాలి డెమోక్రసీలో. జడ్జి గారు చెప్తున్నారు డెమోక్రసీలో ఎప్పుడు చర్చలతోనే సాధ్యము. కానీ మీరు ఎన్నిసార్లు నా దగ్గర చర్చలు వచ్చారు? 4 సార్లు వచ్చారు చర్చలు. 4 సార్లు ఏమని చెప్పాను నేను? నాతో పాటే రైతులకు న్యాయం చేయమని అడిగా. వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు రాలేదని చెప్పలే, 100% నా దగ్గరకు వచ్చారు. వచ్చిన ప్రతిసారి నేను ఏం చెప్తున్నాను? రైతులకు న్యాయం చేయండి అంటే వాళ్ళు ఏమంటారు? లేదు సార్, అందరికి మేము చేయలేము. మరి ఎవరికి చేస్తారు? సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి నేరుగా దాడి చేసినారు, అటాక్ చేసినారు. అంటే ఏ విధంగా నడుస్తుంది? మీరు ఒకసారి ఆలోచన చేయాలి, మనం కూడా ఆలోచన చేయాలి. రైతుల్లో ఐక్యత లేదు, రైతుల్లో యూనిటీ లేదు, రైతుల్లో ఏకత్వం లేదని చెప్పి వాళ్ళు పూర్తిగా కనుక్కున్నారు. కనుక్కోవడం ద్వారానే ఈ విధంగా చేస్తున్నారు. ఈరోజు ఆ రైతులకు లక్షల రూపాయలు వస్తే నాకేం 1 రూపాయి రాదు. పోనీ ఆ రైతులు రోడ్డును పడితే నేనేం రోడ్డున పడను. వాళ్ళ పిల్లల భవిష్యత్తు రోడ్డును పడుతుంది. ఈరోజు వాజ్పేయి గారు పెద్దలు ఒక మాట చెప్పారు, విద్యా వైద్యం ఒకటి ఇవ్వండి అయ్యా, మిగతా అవసరమే లేదు ప్రజలకు అని చెప్పారు. మేమేం అడుగుతున్నాము? రైతులకు న్యాయం చేయి, అంతే. అంతకంటే ఏం అడగలేదు మేము. 1 కోటి రూపాయలు అడిగామా? మీరు టవర్ వేసుకుంటే ఒక టవర్ వల్ల సంవత్సరానికి 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు సంపాదించుకుంటున్నారు. అంటే 100 సంవత్సరాల్లో ఒక టవర్ మీద 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. మేము అడగట్లేదే. మేమేం అడుగుతున్నాము? కర్ణాటకలో 40 లక్షలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో 360 అంటున్నారు. మరి లైన్ పోయినప్పుడు సెంటుకు 1,00,000 రూపాయలు కర్ణాటకలో ఇచ్చారు, పావగడ కానీ, రామగిరి కానీ, బళ్ళారి కానీ. మళ్ళీ సేమ్ కంపెనీ రైతులకు ఇక్కడ కూడా ఇవ్వాలి కదా. మరి ఇక్కడ ఇవ్వకపోతే ఎట్లా? రైతులందరూ ఒకటే, 1 నేషన్ 1 గ్రిడ్ అంటున్నాం. ఒకే దేశము ఒకటే మనుషులు అన్నప్పుడు ఈ భేదభావాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కార్పొరేట్ శక్తులు. ఈరోజు ఎవరెవరు అమ్మడిపోయారు? ఎంఆర్ఓ పట్టపగలు అమ్మడిపోయినాడు. పోలీస్ వ్యవస్థ అక్కడికి వచ్చిన వాళ్ళు తర్వాత వాళ్ళు కూడా నాతో బాధపడి చెప్పారు, పైన ప్రెజర్స్ వల్ల మేము వచ్చాం సార్ అన్నారు. ప్రెజర్ ఉంది కదా అని చెప్పి తొక్కుకుంటూ పోతావా? తప్పు కదా. అందువల్ల ఇది నేను వాళ్ళని ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, రైతులకు న్యాయం చేయండి. నాకు మా తండ్రి గారు న్యాయం చేసేశారు. నేను పదే చెప్తున్నా, రైతులకు న్యాయం చేయండి. నాకేం చేతిలో చదువు ఉంది, ఎక్కడ పోయినా నేను బతుకునే కెపాసిటీ ఉంది. రైతులకు న్యాయం చేయకోకుండా అంటే ఎవరు మాట్లాడినోడు ఈ ప్రభుత్వానికి అగేనెస్టా చెప్పండి? అది కూడా మేము కూటమిలోనే ఉన్నాం, అది కూడా చెప్తున్నా. నేను కూటమిలోనే ఉన్నా. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, అనంతరం మెడికల్ సెల్ కన్వీనర్గా పనిచేసిన, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మెడికల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్గా పనిచేసిన. మరి కూటమిలో భాగమే కదా. కానీ కార్పొరేట్ శక్తులు ఎలా ఉంటాయంటే వారికి కావాల్సింది ఓన్లీ మనీ మాత్రమే. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎనీ అదర్స్ ఎక్స్ట్రా ఎల్స్. దే వాంట్ ఓన్లీ ఫర్ ద మనీ, ఎదర్ ఇట్ కమ్స్ ఎనీవే. నేను అదే కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను. కలెక్టర్ గారు దయచేసి మీరు ఒకటి వినండి. కలెక్టర్ గారు మీరు కూడా చదువుకున్న వ్యక్తులు, రైతులకు న్యాయం చేయండి. కలెక్టర్ తండ్రి కూడా ఆ రోజు రైతే, ఆ కష్టంతో ఆయన గ్రూప్స్ రాసి ఆల్ ఇండియాలో కలెక్టర్ అయింటాడు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రైతులందరికీ న్యాయం చేయండి. ఏమన్నా రాజకీయ బెదిరింపులు కానీ ఒత్తిళ్ళు కానీ ఏమైనా వచ్చాయా మీకు? ఇక్కడ ఉండేది 10 రూపాయల డాక్టరు. రాజకీయ బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్ళు ఇవన్నీ రాలేదు. కానీ ఒక్కటి మాత్రం సంతోషపడుతున్నా,
ఈ విషయం తెలిసిన వెంటనే మా సోదరుడు పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించడము, వారి ఆఫీస్ నుంచి నాకు పర్సనల్గా రావడము, పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడి వారి పిఏ బాలకృష్ణ గారు నాతో మాట్లాడినారు. వీలైనంత వరకు ఒక అధికారిని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆ కంపెనీ అధికారులను నా దగ్గరకు పంపించి చర్చలు కూర్చోబెడతామని చెప్పినారు. ఆ చర్చల్లో కూడా నేను ఏం చెప్పాను, రైతుకు న్యాయం చేయాలి. నేను ఒక్కటే అడుగుతాను, రైతుకు న్యాయం చేయండి. నాకు మా నాయన న్యాయం చేసి పోయినాడు, మా అమ్మాయి మా నాయన చేతిలో చదువు ఉంది. లక్ష్మీదేవతని ఎత్తకపోవచ్చు, సరస్వతి దేవతని ఎవడు ఎత్తకపోలేడు. ఇది వాళ్ళకి తెలియట్లేదు. అంబానీ అదాని ఎంతసేపు పైన తిరిగినా నేల మీద రావాల్సిందే కదా. మేము అభివృద్ధిని అడ్డుకోం. 100 టవర్లే, కానీ 100 దానిలకు రూపాయి రూపాయిను, ₹10, పావలాయిను, 10 పైసలు నేను తొక్కుకుంటా పోతాను అంటే ఇది చాలా అన్యాయం డెమోక్రసీలో. అధికారులు కుమ్మక్కైతే ఏ విధంగా ఉంటుందో ఈరోజు కళ్ళారా చూస్తున్నాం మనం, ఇదే సాక్ష్యం.